ప్రయత్నం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. పులస్త్యః జనార్దనం భూతపతిం జగద్గురుం స్మరన్ మనుష్యః సతతం మహామునే. దుష్టాన్యశేషాని అపహంతి సాధయంతి. అశేషకార్యాణి చ అశేషకార్యాణి చ యాన్యభీప్సతి. పులస్త్య మహర్షి దాల్భ్య మహర్షి అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా ఈ విధంగా చెప్తున్నారు. జనార్దనం భూతపతిం జగద్గురుం స్మరన్ మనుష్యా సతతం మహామునే. దుష్టాన్యశేషాన్యపహంతి సాధయంతి అశేష కార్యాణి చ యాన్యభీప్సతి. ఓ మహామునే, ఓ దాల్భ్య మహాముని, భూతపతిం సమస్త భూతములకు స్వామి అయిన వాడు, ఈ లోకంలో ఉండేటటువంటి చరాచరములన్నిటినీ కూడా నియమించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడిని, జగద్గురుం సమస్త సృష్టికి కూడా గురువు అంటే ఒక పక్కన ఆచార్యుడు అనే అర్థం వస్తుంది, ఒక పక్కన తండ్రి అని ఒక అర్థం కూడా ఉంటుంది. జగద్గురుం అంటే ఈ సమస్త సృష్టికి కూడా తండ్రి అయిన వాడు ఎవరైతే ఉన్నాడో అలాంటి జనార్దనం, ఆ జనార్దనుడు, ఆ శ్రీమన్నారాయణుడు. జనార్దనుడు అంటే దుష్టులను అణచువాడు అని అర్థం. భక్తుల యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అణచువాడు. అలాంటి జనార్దనుడు, అలాంటి శ్రీమన్నారాయణుణ్ణి సతతం ఎల్లప్పుడూ స్మరించుచు మనుష్యాః మానవులు అశేషాని సమస్తమైనటువంటి దుష్టాని అమంగళములను అపహంతి నశింపచేసుకుంటూ ఉన్నారు. యాని ఏవైతే అభీప్సతి కోరుకున్నారో తాని అటువంటి అశేష కార్యాన్ని సమస్త కార్యములు సాధించుకుంటున్నారు. ఈ మనుషులు, ఈ లోకంలో ఉండేటటువంటి మనుషులందరూ కూడా ఎలా తరిస్తున్నారు అంటే ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ అందరూ తరిస్తున్నారు. తరించడం అంటే రక్షింపబడుతున్నారు. రక్షింపబడటం అంటే ఏమిటి? ఇష్టప్రాప్తి, అనిష్ట నివారణ. ఇష్టప్రాప్తి అంటే మనం కోరుకునేటటువంటి కార్యములన్నిటినీ కూడా పరమాత్మ కటాక్షంతో అవి నిర్విఘ్నంగా జరుగుతాయి. అనిష్ట నివృత్తి అంటే మనకు ఉండేటటువంటి భయములు, మనకి ఉండేటటువంటి అమంగళములు కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కటాక్షంతో తొలగిపోతున్నాయి అని చెప్తున్నారు. ఆ శ్రీమన్నారాయణుడు అంటే ఎలాంటి వాడు అంటే భూతపతిం జగద్గురుం జనార్దనం అనే ఆ స్వామికి ఉండేటటువంటి విశేషణములతోటి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. ఓ దాల్భ్య మహామునే, సమస్త ప్రాణులకు స్వామి అయినటువంటి వాడు, సమస్త జగత్తుకు తండ్రి అయినటువంటి వాడు, దుష్టులను అణుచునటువంటి జనార్దనుడు ఆ శ్రీమన్నారాయణుని ఎల్లప్పుడూ స్మరించి ఈ మానవులు తమకు కలిగేటటువంటి అమంగళములన్నిటినీ కూడా ఏవీ మిగలకుండా నశింపచేసుకుంటున్నారు. వారు సంకల్పించినటువంటి సమస్త కార్యములను కూడా చక్కగా నెరవేర్చుకొని వాటి ఫలాలని చక్కగా వారు సాధించుకుంటున్నారు అని ఈ శ్లోకంలో మనకి పులస్త్య మహర్షి సమాధానం చెప్తున్నారు. ఎవరిని సేవించాలి మనము అంటే జనార్దనం అని చెప్తున్నారు. చూడండి, మనం కోరుకునేటటువంటి పురుషార్థములన్నీ కూడా ఇతర దేవతలందరూ కూడా అనుగ్రహిస్తారు, కానీ మోక్షాన్ని మాత్రం ఇవ్వగలిగిన వాడు మాత్రం జనార్దనుడే అని శాస్త్రం చెప్తుంది. మోక్షం ఇవ్వగలిగింది ఎవరు అంటే మోక్షయతి జనార్దన, మోక్షం ఇచ్చువాడు ఆ జనార్దనుడు మాత్రమే. అందుకే ఆ పులస్త్య మహర్షి పరమాత్మకు అనేక నామములు ఉన్నా కూడా జనార్దనం అని తన సమాధానాన్ని మొదలు పెడుతున్నాడు. ఎందుకు అంటే
ఆ పరమాత్మ మాత్రమే ఆ 4 పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థంలో అన్నిటికన్నా గొప్పదైన పురుషార్థం మోక్షము, పరమపదము. ఎక్కడికి చేరి నిత్యము ఆనందం అనుభవించగలుగుతామో, ఎక్కడికి చేరి నిత్యము పరమాత్మకి కైంకర్యం చేయగలుగుతామో ఆ పురుషార్థము మోక్షం అనబడుతుంది. ఎక్కడ దుఃఖము కొంచెం కూడా లేకుండా ఎప్పుడూ ఆనందభరితంగా ఉంటుందో ఆ స్థలాన్ని పరమపదము, మోక్షము, ఆ స్థితిని మోక్షానుభవము అంటారు. అది ఇవ్వగలిగిన వాడు జనార్దనుడు మాత్రమే, ఆ పరమాత్మ. కాబట్టి ఆ జనార్దనం అనే ఈ స్తోత్రాన్ని పరమాత్మ యొక్క తిరునామాలలో అన్నిటికన్నా చాలా గొప్పదైన ఆ తిరునామంతో ఈ స్తోత్రాన్ని ఆరంభిస్తున్నారు. జనార్దనం, విష్ణువుకి జనార్దనుడు. విష్ణు సహస్రనామంలో మనం చూస్తే 126వ నామం జనార్దన అని ఉంటుంది. దీనికి అర్థంగా ఏం చెప్తారంటే జనానాన్ అర్థయేది ఇది జనార్దన, దుష్టులను దుష్ట జనులను అణుచువాడు అని అర్థం. పరమాత్మకి ఎవరైనా ఒకరు ఇష్టమైన వాడు, ఒకరు ఇష్టం లేనివాడు అని పరమాత్మకి ఎప్పుడూ అలా ఉండదు. అందరూ కూడా సమమే. పరమాత్మ దృష్టిలో అందరూ కూడా రాక్షసులైనా, దుష్ట స్వభావం కలిగిన వారైనా, అసుర స్వభావం కలిగిన వారైనా, దైవిక సంపద కలిగిన వారైనా, ఎవరైనా కూడా పరమాత్మ ముందు సమానంగా, పరమాత్మకి అందరూ సమానమే. అలాంటప్పుడు మరి దుష్టులను అణుచువాడు జనార్దనుడు అని ఎలా చెప్తున్నారు అంటే తనకి శత్రుత్వం అంటూ ఏమీ ఉండదు, కానీ తన భక్తులకి ఎవరైతే శత్రువులు ఉంటారో వారందరినీ కూడా అణుచువాడు జనార్దనుడు. అలాంటి జనార్దనుడిని సేవించి మనం సకల శుభాలను పొందుతున్నాము, సకల మంగళములను పొందుతున్నాము అంటున్నారు. ఆ తర్వాత భూతపతిం అని ఇంకొక విశేషణాన్ని వేస్తున్నారు. జనార్దనం అంటే భక్తులని రక్షించేవాడు. ఆ రక్షిస్తూ తన భక్తుల యొక్క శత్రువుల్ని మర్దనం అంటే వారందరినీ కూడా నశించేవాడు. ఆ నశింప చేయడం కూడా ఎలా నశింప చేస్తాడు? ఇంకొక సహాయం ఏమైనా తీసుకొని పరమాత్మ ఆ శత్రువుల్ని నశింప చేస్తాడా? లేదు. ఆవరణ గుణము అనావరణ గుణము అంటారు. అంటే తన భక్తుల యొక్క శత్రువుల్ని నశింప చేయడంలో ఎటువంటి సహాయం, ఇతర అపేక్షను లేకుండా తానొక్కడే ఆ పనిని చక్కగా నెరవేర్చేవాడు పరమాత్మ. శత్రువులు అంటే బాహ్య శత్రువులనే కాదు, ఆంతరికంగా మనకు ఉండేటటువంటి శత్రువులు కూడా శత్రువులే. మనలోనే ఉండి మనని అధోగతి పాలు చేసేటటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు మనకి అంతర్శత్రువులు. మనకి కనపడకుండా, మన కంటికి కనపడకుండా మనలోనే ఉండి ఈ మనసుని పట్టి పీడిస్తూ మనని అధోగతి పాలు చేసి, ఈ ఆత్మని అధోగతి పాలు చేసేటటువంటి శత్రువులు అంతర్శత్రువులు. ఆ అంతర్శత్రువులన్నిటికీ కారణమైనది ఏమిటి అంటే అహంకారం, మమకారాలు. అవన్నీ చక్కగా తొలగించేవాడు జనార్దనుడు. ఆ తొలగించటం కూడా ఇతర అపేక్ష ఏమన్నా ఆశించి తొలగిస్తాడా? లేదు. తానొక్కడే తన పూర్తి శక్తితోటి తాను పూర్తిగా ఈ శత్రువుల్ని భక్తుల యొక్క, జీవుల యొక్క అంతర్యామిగా ఉండి, జీవుల్లో అంతర్యామిగా ఉండి ఆ జీవుణ్ణి ఉజ్జీవింపచేసేవాడు. ఆ జీవుల్లో ఉండేటటువంటి అహంకార మమకార కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి శత్రువుల్ని తొలగించి జీవుణ్ణి రక్షింపచేసేవాడు జనార్దనుడు అని చెప్తున్నారు. ఆ తర్వాత భూతపతి అని చెప్తున్నారు. భగవద్గీతలో అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో పరమాత్మ గుడాకేశ అంటే అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు. అహం ఆత్మ, ఈ ఆత్మకి అంతర్యామిగా ఉండేటటువంటి ఆ అంతరాత్మని నేనే. సర్వభూతాశయ స్థిత, ఈ భూతములన్నీ, ఈ లోకంలో ఉండేటటువంటి చరాచరములు, ఈ జీవులందరూ కూడా ఇలా నిలిచి ఉన్నారు అంటే దానికి కారణం ఏమిటంటే వారికి అంతర్యామిగా నేను ఉండి వారిలో ఉండి వారిని రక్షిస్తున్నాను. అహమాత్మా కూడా కేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. ఆ జీవులన్నిటికీ కూడా నేనే ఆదిని, మధ్యలో ఉండే మధ్య అంతములన్నీ నేనే అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. ఆది మధ్యము అంతము అంటే ఆ భూతములు, ఈ ప్రాణులన్నీ కూడా సృష్టింపబడేది నా ద్వారానే. ఈ జీవులన్నీ కూడా పోషింపబడేవి, స్థితి కలిగి ఇలా జీవించి ఉండేవి, నిలిచి ఉండేది నా వలనే. ఈ జీవులన్నిటినీ కూడా మళ్ళీ ప్రళయంలో
వాటినన్నిటినీ నామరూపాలు లేకుండా చేసి మళ్ళీ నాలో ఒక మూల ఉండేటట్టుగా వాటినన్నిటినీ రక్షించేవాడిని నేనే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా భూతపతిం, ఈ జగత్తులో ఉండేటటువంటి అన్నిటికీ కూడా పతి అంటే శాసించేవాడు ఎవరు అంటే ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్తారు. వేదం కూడా పతిం విశ్వస్య ఆత్మేశ్వరం శివం అచ్యుతం అని మనకి పరమాత్మ గురించి చెప్తుంది. ఈ లోకంలో ఉండేటటువంటి అన్ని జీవులకి అన్ని చరాచరములకి అన్నిటినీ శాసించేవాడు ఎవరు అంటే ఆ శ్రీమన్నారాయణుడు. భూతపతిం, ఈ భూ అనే శబ్దాన్ని మనం గనక దాని యొక్క అర్థాన్ని గనక మనం తెలుసుకోవాలి అంటే విష్ణు సహస్రనామంలోనే మనకి భూ అనే శబ్దం అనేక మార్లు వస్తుంది. భూగర్భ, భూతకృత్, భూత భవ్య భవత్ప్రభు అనే అనేక నామాల్లో మనకి అర్థం వస్తుంది. భూహు అంటే రక్షించేవాడు అని అర్థం. భూగర్భ అంటే ఎవరైతే ఈ భూమిని అంతటినీ సంరక్షించిన వాడు ఎవరున్నారో అతను భూగర్భ. భూత భవ్య భవత్ ప్రభువు అంటే ఈ లోకంలో ఉండేటటువంటి అన్నిటికీ పూర్వము, ఇప్పుడు, రేపు భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలని అన్నిటినీ నియమించేవాడు ఎవరు అంటే భూత భవ్య భవత్ ప్రభువు. అన్నిటినీ భూతకాలంలో, ఇప్పుడు వర్తమానంలో, భవిష్యత్తులో అన్నిటినీ నియమించేవాడు ఎవరు అంటే ఆ శ్రీమన్నారాయణుడు. అందుకే భూత భవ్య భవత్ ప్రభువు. అలా అన్నిటినీ శాసించేవాడు, అన్నిటికీ పతి అయిన వాడు ఎవరు అంటే ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్తారు. అలా భూతపతిం జగద్గురుం. ఇంకా పరమాత్మ ఎలాంటి వాడు? అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత భగవద్గీతలో 11వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. దాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురూన్ గరీయాన్. స్వామి, ఇంత మొత్తం చూసిన తర్వాత, కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని దర్శించిన తర్వాత అర్జునుడు పరమాత్మతో విన్నవించుకుంటున్నాడు. ఓ పరమాత్మ, నీ విశ్వరూపాన్ని సందర్శించిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే నీవు ఈ చరాచరములన్నిటితో కూడా కూడిన ఈ సమస్త లోకములన్నిటికీ కూడా నువ్వే తండ్రివి, నువ్వే సర్వశ్రేష్ఠుడివి, నువ్వే గురుడవు, నువ్వే పూజింపబడేటటువంటి వాడు. ఈ లోకంలో ఈ లోకాలన్నిటికీ కూడా ఎవరు తండ్రి అంటే నువ్వే స్వామి. ఆ లోకాలన్నిటినీ కూడా సంరక్షించేవాడు ఎవరు? సర్వశ్రేష్ఠుడు ఎవరు అంటే నువ్వే. ఈ లోకంలోకి గురూన్ గరీయాన్, ఈ లోకంలో అందరికన్నా పూజ్యుడు ఎవరు అంటే నువ్వే అని కృష్ణ పరమాత్మతో చెప్తాడు. అలా ఈ లోకంలో జగద్గురువు, ఈ లోకంలో లోకాలన్నిటినీ కూడా సృష్టించిన వాడు, తండ్రి అయిన వాడు ఎవరు అంటే ఆ పరమాత్మ. అలాంటి పరమాత్మని సేవించి మానవులందరూ కూడా వారి యొక్క అమంగళములను తొలగించుకొని వారు ఆరంభించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నిర్విఘ్నంగా నెరవేర్చుకొని వాటి ఫలాలని సాధించుకుంటున్నారు అని ఈ శ్లోకంలో మనకి పులస్త్య మహర్షి అనుగ్రహించారు. జనార్దనం భూతపతిం జగద్గురుం స్మరన్ మనుష్యాః సతతం మహామునే దుష్టాన్యశేషాన్యపహంతి సాధయంతి అశేష కార్యాన్ని చ యాస్య భీప్సతి. జనార్దనుడు భూతపతిం, ఓ మహామునే అంటే ఓ మహామణి, భూతపతిం సమస్త భూతములకు స్వామి అయినటువంటి వాడు, జగద్గురుం సమస్త సృష్టికి తండ్రి అయినటువంటి వాడు, జనార్దనం తన భక్తుల యొక్క శత్రువుల్ని అణుచువాడు. అలాంటి పరమాత్మని సతతం ఎల్లప్పుడూ స్మరించుచు మనుష్యాః మానవులు అశేషాని సమస్తమైనటువంటి దుష్టాని అమంగళములను అపహంతి చేసుకుంటున్నారు. యాని ఏవైతే అభీప్సతి కోరుకునుచున్నారో తాని అటువంటి అశేష కార్యాన్ని సమస్తమైన కార్యములన్నిటినీ కూడా సాధించుకుంటున్నారు అని ఈ శ్లోకంలో అప్పటి వరకు ఆ మహర్షి చూసినటువంటి పూర్వపు తన ఎక్స్పీరియన్స్ తోటి, ఆ పూర్వపు ఉండేటటువంటి అప్పటి వరకు మానవులందరూ ఎలా తరిస్తున్నారన్న విషయాన్ని ఈ శ్లోకంలో తెలియచేసి తర్వాత మనందరం కూడా ఆ విధంగానే తరించాలి అని
తర్వాత శ్లోకాల్లో మనకి కూడా అదే మార్గంలో కనుక మనం పయనిస్తే మనం కూడా మనం తలపెట్టేటటువంటి కార్యక్రమాలు, మనకుండేటటువంటి అనేక అమంగళములు కూడా చక్కగా తొలగించుకోగలము అని మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఆ మార్గంలోనే మనమందరం కూడా పయనించాలి అని 3వ శ్లోకంలో మనకి అనుగ్రహించారు. తర్వాత శ్లోకాన్ని ఒకసారి సేవించి దాని అర్థాన్ని సేవించే ప్రయత్నం చేద్దాం. శృణుష్వ చాన్యద్గదతో మామఖిలం వదామి యత్తే ద్విజవర్యమంగళం సర్వార్థసిద్ధిం ప్రదదాతి యస్సదా నిహంతి అశేషాని చ నిహంత్యశేషాని చ పాతకాని శృణుష్వ చాన్యగదతో మమాఖిలం వదామి యత్తే ద్విజవర్యమంగళం సర్వార్థసిద్ధిం ప్రదదాతి యస్సదా నిహంత్యశేషాని చ పాతకాని. ఏమని అనుగ్రహిస్తున్నారు? ఆ తర్వాత ఎలా మిగతా వారందరూ కూడా దాని కొనసాగింపుగా ముందు శ్లోకంలో ఆ జనార్దనుణ్ణి, భూతపతిం, జగద్గురువు అయిన శ్రీమన్నారాయణుని సేవించి ఎలా మానవులు తరిస్తున్నారో చెప్పి దానికి కొనసాగింపుగా శృణుష్వ చాన్యగదతో మమాఖిలం, ఓ బ్రాహ్మణోత్వ ద్విజవర్య అని, ఓ బ్రాహ్మణోత్వమా, ఓ దాల్భ్య మహర్షి, యత్ ఏ స్తోత్రమైతే అఖిలం నశించిన, మంగళం అఖిలం అన్నిటినీ అన్ని మంగళం శుభకరమైనదో, సదా ఎల్లప్పుడూ సర్వార్థసిద్ధిం సర్వ అర్థసిద్ధిం సమస్త పురుషార్థములను సాధించి పెడుతుందో. సర్వ అర్థము అంటే కేవలం ధనము అనే అర్థం కాదు, అక్కడ పురుషార్థములన్నిటినీ కూడా సిద్ధిం సాధించి పెడుతుందో, ప్రదదాతి ఇచ్చునో, అన్యచ్చ ఇతరములైనటువంటి, అశేషాని సమస్తమైన, పాతకాని పాపములను, నిహంతి నశింపచేయుచున్నదో, యత్ ఏది అలాంటిది ఏదైతే ఉందో, తత్ దానిని, మమ నా యొక్క, గదత చెప్పుచున్న మాటలను, శృణుష్వ వినుము, వదామి చెప్తున్నాను. ఓ దాల్భ్య మహర్షి, మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాను. మానవులందరూ కూడా ఆ జనార్దనుణ్ణి, ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవించి ఆ శ్రీమన్నారాయణుని యొక్క కటాక్షంతో అమంగళమును తొలగించి వారు ఆరంభించేటటువంటి పనులన్నింటినీ కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఏ స్తోత్రమైతే అఖిలం మంగళం అన్ని మంగళములను సదా ఎల్లప్పుడూ సర్వార్థ సిద్ధిం సమస్త పురుషార్థములను సాధించి ఇస్తుందో, ప్రదదాతి ఇస్తోందో, అన్యచ్చ ఇతరములైనటువంటి అశేషాని సమస్తమైన పాతకములను నిహంతి నశింపచేస్తోందో, యత్ అలాంటిది ఏదైతే స్తోత్రం ఉందో, తత్ దానిని, మమ నేను, నా యొక్క గదత నేను చెప్పుచున్న మాటల్లో, నా మాటల్లో నేను చెప్తున్నాను, శృణుష్వ వినండి అని ఆ దాల్భ్య మహర్షికి చెప్తున్నారు. ఓ మహర్షి, ఏదైతే స్తోత్రం ఇప్పుడు నేను చెప్తున్నానో, ఏదైతే మాటలు ఇప్పుడు నేను చెప్తున్నానో దాన్ని శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ స్తోత్రము సమస్త శుభాలను అమంగళాలను తొలగించి సమస్త శుభములను కలగజేయటమే కాకుండా ఎల్లప్పుడూ ఎవరైతే దీన్ని పఠిస్తారో వారికి సమస్త శుభములను కలగజేస్తూ సమస్త పురుషార్థాలని చక్కగా పరిపూర్ణంగా
సాధించి పెడుతూ, అంతేకాకుండా సమస్త పాపములను నశింపచేస్తోందో అలాంటి స్తోత్రాన్ని నేను ఇప్పుడు మీకు అనుగ్రహిస్తున్నాను. దాన్ని సావధానంగా విని, శ్రద్ధగా విని తరించండి అని పులస్త్య మహర్షి చెప్తున్నారు. మహర్షులకి నిజంగా అందుకే ద్విజవర్య, ఓ బ్రాహ్మణ ఉత్తమ అని చెప్తున్నారు. నిజంగా మహర్షులకి ఈ స్తోత్రాలు వారికి తెలియక, ఈ జ్ఞానం లేక, ఇటువంటి జ్ఞానం లేక కాదు. మహర్షులు అంటే పరమాత్మని నిత్యము వారి మనసులో మననం చేస్తూ, ఆ కళ్యాణ గుణములన్నింటినీ మననం చేస్తూ, ఆ కళ్యాణ గుణములను పరిపూర్ణంగా అనుభవించిన వారు మహర్షులు. మరి అయినప్పటికీ కూడా ఇలాంటిది ఎందుకు కోరుకుంటున్నారండి, ఇలాంటిది ఎందుకు అడుగుతున్నారు, ఇలాంటి స్తోత్రాన్ని ప్రసాదించమని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఇది లోక కళ్యాణార్థం కోసం, వారి కోసం ఎప్పుడూ మహర్షులు పాటుపడరు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా తరించాలి అన్న దానికోసం ఈ స్తోత్రం, ఏదైతే స్తోత్రం ఉందో, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఏ స్తోత్రాన్ని జపిస్తే వారికి అనేక మంగళములు కలుగుతాయో, వారికి పాపములన్నీ కూడా, బ్రహ్మహత్య లాంటి పాతకములన్నిటికీ అన్నీ కూడా తొలగిపోతాయో అలాంటి స్తోత్రాన్ని ఈ లోక కళ్యాణార్థం నాకు విన్నవించండి అని దాల్వ్య మహర్షి అడిగితే, దానికి సమాధానంగా పులస్త్య మహర్షి ఈ స్తోత్రాన్ని ఆరంభిస్తూ సావధానంగా వినమని దాల్వ్య మహర్షికి చెప్తున్నారు. ఈ స్తోత్రాన్ని ఎవరైతే సేవిస్తారో వారికి సర్వ అర్థసిద్ధి, సమస్తములైన పురుషార్థములు వారికి దక్కుతాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా నిహంతి అశేషాని చ పాతకాని, పాతకములన్నీ కూడా పూర్తిగా తొలగింపబడతాయి. ఇక్కడ సర్వార్థ సిద్ధి అంటే ఏదో మనకి ఐశ్వర్యము కావాలనో, లేకపోతే ఏమైనా సుఖాలు, ఐహిక సుఖాలు కావాలనో ఈ స్తోత్రాన్ని సేవించడం, అలా సేవించిన ఐహిక సుఖాలని ఇస్తుంది. అంతేకాకుండా సర్వార్థ సిద్ధి అనటంలో ఆ పరమాత్మ యొక్క నిత్య సాంగత్యము కూడా మనకి సిద్ధింపచేయగలిగినటువంటి గొప్ప మహిమ ప్రభావం కలిగినటువంటి స్తోత్రము ఈ స్తోత్రము అని చెప్తున్నారు. మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి స్తోత్రము ఈ స్తోత్రము అని చెప్తూ, ఆ పరమపదాన్ని పొందడానికి అడ్డుగా ఉండేటటువంటి ఆ పాపములన్నిటినీ కూడా తొలగించేటటువంటి ప్రభావం కలిగినటువంటి స్తోత్రము ఈ స్తోత్రము అని చెప్తూ, శృణుష్వ చాన్యద్గదతో మమాఖిలం వదామి యత్తే ద్విజవర్య మంగళం సర్వార్థసిద్ధిం ప్రదదాతి యత్సదా నిహంత్యశేషాని చ పాతకాని. శృణుష్వ అంటే వినండి, చాన్యద్గదతో మమాఖిలం, నా చేత చెప్పబడేటటువంటి ఈ స్తోత్రాన్ని సావధానంగా వినండి ఓ దాల్వ్య మహర్షి. ఈ స్తోత్రం అఖిలం మంగళం, అనేక మంగళాలని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా సర్వార్థ సిద్ధిం, అన్ని పురుషార్థాన్ని సర్వార్థ సిద్ధిం ప్రదదాతి, అనేక సమస్త పురుషార్థాలని చక్కగా ప్రసాదించేటటువంటి వైభవం కలిగింది. యత్ సదా నిహంత్య అశేషాని చ పాతకాని, అంతేకాకుండా ఆ పురుషార్థాన్ని పొందడానికి విరోధంగా ఉండేటటువంటి ఆ పాతకములన్నిటినీ కూడా చక్కగా తొలగించి మనకి అనేకమైనటువంటి మంగళమును కలగజేస్తుంది అని స్తోత్రాన్ని ఈ విధంగా ప్రారంభిస్తున్నారు. తర్వాత శ్లోకాన్ని సేవించే ప్రయత్నం చేద్దాం. ప్రతిష్ఠితం యత్ర జగచ్చరాచరం జగత్రయేయో జగతశ్చ హేతుః జగచ్చ పాత్యత్తి జగచ్చ పాత్యచ్చి చ యస్స సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిః. ఇక్కడి నుంచి స్తోత్రాన్ని ఆరంభిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రతి శ్లోకంలో కూడా చివరిగా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిః, ఆ పరమాత్మ శ్రీహరి అనేకములైన మంగళములు వృద్ధి చెందేటట్లుగా అనుగ్రహించుగాక. మాంగళ్య
వివృద్ధయే మమ నాకు మాంగళ్య వివృద్ధయే మంగళములు వృద్ధి పొందేటట్లుగా అస్తు చేయుగాక అని ఈ శ్లోకంలో ప్రతి శ్లోకంలో కూడా ఆ శ్రీమన్నారాయణుడు మనకు అనేకములైన మంగళములు కలగజేయాలి అని కోరుకుంటున్నారు. మొదటి శ్లోకంలో పరమాత్మ యొక్క పరత్వాన్ని చక్కగా చూపిస్తూ ప్రతి శ్లోకంలో కూడా మనం మంగళాలు కోరుకోవటమే కాకుండా ఆ మంగళములను చక్కగా ప్రసాదించేటటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రభావాన్ని, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఆహా ఇంత గొప్పవాడైన పరమాత్మని గనక మనం ఆశ్రయిస్తే మనకు అనేకములైన మంగళములు కలుగుతాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ మనం మంగళాలని ఆకాంక్షిస్తూ ఉండాలి అని ఈ స్తోత్రంలో చెప్తున్నారు. చరాచరం జంగమ స్థావరములతో కూడినటువంటి జగత్తు ప్రపంచమును ఎత్ర ఎక్కడ ప్రతిష్ఠింపబడినదో ప్రతిష్ఠితం ఎత్ర జగచ్చరాచరం ఈ లోకం దేనితోటి ఉంటుంది అంటే చరాచరం చైతన్యం కలిగినటువంటివి అచైతన్యం కలిగినటువంటి వస్తువులన్నిటితోటూ నిండి ఉంటుంది ఈ జగత్తు. జంగమ స్థావరములతో కూడినటువంటి జగత్ ప్రపంచము ఎత్ర ఎక్కడ ప్రతిష్ఠింపబడినదో ఈ లోకములన్నీ కూడా నిలిచి ఉండడానికి కారణమైన వాడు ఎవరో. ఈ లోకములో ఇప్పుడు మనం ఉన్నాము, మనం ప్రాణములతో ఇలా నిలిచి ఉండడానికి ఈ ఆత్మ ప్రాణం నిలిచి ఉండడానికి సత్తు కారణం అంటారు. ఆ సత్తు అంటే ఏమిటి అంటే పరమాత్మే సత్తుగా మన లోపల ఉండి చైతన్యాన్ని కలగజేస్తూ మనం ఇలా నిలిచి ఉండడానికి కారణమవుతున్నాడు. అలా ఈ జగత్తులో ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా చైతన్యం కలిగినవి, చైతన్యం లేనటువంటి సమస్త వస్తుజాతము కూడా అవి ధరించి ఉండడానికి కారణమైనటువంటి వాడు ఎవరో అలాంటి హరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి అలాంటి శ్రీమన్నారాయణుడు మాకు మంగళములు కలుగజేయుగాక. జగత్రయే ముల్లోకముల్లో ఎవడు అంటే ముల్లోకంలో ఎవరు వ్యాపించి ఉన్నారో ఎవరు జగతః హేతుః జగత్తుకు హేతుః కారణమవుతున్నారో అలాంటి హరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే అలాంటి శ్రీమన్నారాయణుడు జగత్తు అంతా వ్యాపించి ఉన్నవాడు, జగత్తుకు హేతు కారణమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మాకు మంగళములు కలుగజేయుగాక అని ప్రార్థిస్తున్నారు. మరియు జగత్తును ఎవరు పాత్యత్తి అనుంది. పాతి అంటే రక్షించును, అత్తిచ లయము కూడా చేయునో సహా అటువంటి హరి శ్రీహరి సర్వదా ఎల్లప్పుడూ కూడా మమాస్తు మాంగళ్య వివృద్ధయే పరమాత్మ యొక్క పరత్వాన్ని చూపిస్తున్నారు. మొదటి వాక్యంలో పరమాత్మ అంతటా ఈ లోకంలో ఉండేటటువంటి అన్ని వస్తువుల్లోనూ తాను వ్యాపించి ప్రతిష్ఠితం ఎత్ర జగచ్చరాచరం జగత్రయేయో అని చెప్పడం ద్వారా ఈ లోకంలో అన్ని వస్తువుల్లోనూ తాను వ్యాపించి ఈ లోకంలో ఉండేటటువంటి చరాచరములన్నీ కూడా నిలిచి ఉండడానికి ఆధారభూతుడెవరో అలాంటి శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తున్నాను అని మొదటి వాక్యంలో చెప్పి జగత్శ్చ హేతుః ఈ లోకానికి కారణభూతుడెవరో ఈ లోకాలన్నీ కూడా ఎవరి నుంచి వచ్చాయో అలాంటి నారాయణుడు మాకు అనేక మంగళములు కలగజేయాలి అని ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా ఈ లోకాలన్నిటినీ కూడా సృష్టించిన తర్వాత జగశ్చ పాతి ఈ లోకాలన్నిటినీ కూడా సంరక్షించేవాడు, ఈ లోకాలన్నిటికీ స్థితికి ఈ లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండడానికి నిలిచి ఉండడానికి కారణమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అత్తిచ చివరికి ప్రళయ సమయంలో ఈ లోకాలన్నిటినీ కూడా తనలో లయం చేసుకునేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీహరి మనకి అనేకములైన మంగళములు కలుగు చేయుగాక అని ఆ పరమాత్మ యొక్క సృష్టి స్థితి లయ జగత్తుకి కారణభూతుడెవరో, జగత్తు నిలిచి ఉండడానికి కారణమైన వాడు ఎవరో, జగత్తు ఎవరి యందు లయమవుతుందో అలాంటి సర్వేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నారు. శ్లోకంలో అన్నీ కూడా ఉపనిషత్ వాక్యాలని, పురాణాలలో ఉండేటటువంటి వాక్యాలని, ఆళ్వార్లాచార్యులు అనుగ్రహించినటువంటి వాక్యాలని మనకి ఈజీగా మనం నిత్యము పారాయణం చేసుకునేటటువంటి స్తోత్రంగా మనకి అనుగ్రహించారు అని మనం ముందే చెప్పుకున్నాం. అలా ఇందులో భాగవతంలో ఒక వృత్తాంతంలో చెప్తారు. యస్మిన్ ఇదం
యచ్ఛేదం ఏనేదం య ఇదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం అని భాగవతంలో గజేంద్ర మోక్షం యొక్క సందర్భంలో ఒక మాట గజేంద్ర ఆళ్వాన్ ఒక మాట చెప్తారు. ఈ జగత్తు ఎవని అందు నిలిచి ఉన్నదో, ఎవని సత్తా ద్వారానే ఈ లోకము ప్రతీతమగుచున్నదో, ఎవరు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఈ రూపమునే ఈ జగత్తు అనే రూపంలోనే ఉంటున్నాడో, ఎవరు ఈ విశ్వానికి కారణమవుతున్నారో, ఎవరు ప్రకృతికి అతీతుడో, స్వయంగా ప్రకాశించేటటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని నేను శరణు వేడుతున్నాను. గజేంద్ర ఆళ్వాను మూలేతి కిన్నహ, ఈ జగత్తుకు మూల కారణమైన వాడు ఎవరో, ఈ జగత్తు ఎవరి చేత రక్షింపబడుతోందో, ఈ జగత్తు ఎవరిలో లయమవుతోందో అలాంటి పరమాత్మని నేను సేవిస్తున్నాను అని గజేంద్ర ఆళ్వాన్ భాగవతంలో పరమాత్మని శరణు వేడినప్పుడు శ్రీమన్నారాయణుడు వచ్చి నన్ను కాపాడాలి అని కోరుకోలేదు. ఎవరు ఈ లోకాన్ని సృష్టిస్తున్నారు, ఎవరు ఈ లోకాన్ని స్థితి అంటే రక్షిస్తున్నారు, ఎవరు ఈ లోకాలన్నిటినీ లయం చేస్తున్నారు, అలాంటి పరమాత్మ వచ్చి నన్ను రక్షించాలి అని కోరుకున్నారు. అలా భాగవతంలో గజేంద్ర ఆళ్వాన్ చేసినటువంటి శరణాగతిలాగా ఇక్కడ కూడా పరమాత్మ ఈ జగత్తునంతటనీ వ్యాపించి అన్ని వస్తువులు కూడా అవి ధరించి ఉండేటట్టుగా, అంటే వాటి యొక్క నామరూప స్థితులు కలిగి ఉండేటట్టుగా కారణం ఎవరవుతున్నారు? పరమాత్మే కనుక మనలో లేకపోతే, ఈ ఆత్మ లోపల అంతర్యామిగా కనుక పరమాత్మే లేకపోతే ఈ ఆత్మ నిలిచి ఉండదు. ఈ శరీరం ఈ ఆత్మని ఆధారంగా చేసుకొని ఉంటుంది. ఆ ఆత్మే లేకపోతే శరీరం నిలిచి ఉండదు. ఆ ఆత్మ కూడా నిలిచి ఉండాలి అంటే ఆ లోపల పరమాత్మ అంతర్యామిగా వేయించేసి ఉండి, మనం అతన్ని నమ్మినా నమ్మకపోయినా, ఆస్తికుడైనా నాస్తికుడైనా అందరి పట్ల కూడా ఒకేటటువంటి కారుణ్యముతోటి దయతోటి అందరి ఆత్మల్లో అన్ని జీవాత్మల్లో కూడా తాను అంతర్యామిగా ఉండి ఆ ఆత్మలన్నీ నిలిచేటట్టుగా చేస్తున్నాడు ఆ పరమాత్మ. అలా అన్నిటిలోనూ వ్యాపించి అన్నిటికీ ఆధారమైన వాడు ఎవరో అటువంటి పరమాత్మని, అన్నిటినీ రక్షించే వాటి యొక్క స్వరూప స్థితిని సంరక్షించేవాడు ఎవరో అలాంటి పరమాత్మని, అన్నిటినీ ప్రళయ సమయంలో అన్నిటినీ లయం చేసుకొని తన ఉదరంలో ఉంచి రక్షించేవాడు ఎవరైతే ఉన్నారో అలాంటి పరమాత్మని నేను సేవిస్తున్నాను అని గజేంద్ర ఆళ్వాన్ ఎలా అయితే ఆ శ్రీ మహావిష్ణువు గురించి మొరపెట్టుకున్నాడో ఆ విషయాన్నే ఇక్కడ మహర్షి చెప్తూ అలాంటి స్వామి మన్ని రక్షిస్తారు అని చెప్తున్నారు. అదే విషయం ఆళ్వార్లు కూడా చెప్తారు. ఆయే ఇవ్వులగత్తు నిర్పవం తిరివనவும் నీయే మత్తొరు పొరుళుం నిన్నిమయాల్ అని తిరువాయిమొழிలో చెప్తారు. స్వామి, నీకు శరీరం కాని వస్తువు అంటూ ఈ లోకంలో ఏదీ లేదయ్యా. అలాగే ఈ లోకంలో ఉండేటటువంటి స్థావరములు జంగములు నీవే అంతరాత్మ అయి ఉండి వాటిని అన్నిటినీ రక్షిస్తున్నావు అని ఆ పురాణాల్లో ఉండేటటువంటి ఆ ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి వాక్యాన్నే నమ్మాళ్వార్లు కూడా తిరువాయిమొழிలో అనుగ్రహిస్తారు. అలా పరమాత్మ అన్నిటిలోనూ వ్యాపించి అన్నిటిలోనూ వాటిని అన్నిటినీ సంరక్షించే పరమాత్మ మనకి అనేక మంగళములు కలగజేయాలి అని చెప్తున్నారు. పరమాత్మ సర్వవ్యాపకుడై ఎలా ఉంటాడు ఇక్కడ అంటే మనకి ఉపనిషత్ వాక్యం ఒకటి చెప్తుంది. ఆయః పిండే యదా వహ్ని భిన్నః తిష్టతి అభిన్నవత్ తదా విశ్వమిదం దేవో హ్యావృత్య పరితిష్టతి. ఒక బాగా కాల్చిన ఇనుము ఉందనుకోండి, ఆ ఇనుము లోపలంతా కూడా అగ్ని సమానంగా వ్యాపించి ఉంటుంది. ఒక చోట వేడిగా, ఒక చోట చల్లగా, ఒక చోట ఒక టెంపరేచర్లో, ఒక చోట ఒక టెంపరేచర్లో అలా ఉండదు. ఒక ఇనుప ముక్కని అగ్నిలో వేస్తే ఆ ఇనుప ముక్క అంతటా, ఆ ఇనుప ముక్క నిండా కూడా అగ్ని ఎలా అయితే సమానంగా వ్యాపించి ఉండి ఆ ఇనుప ముక్క ఎక్కడ ముట్టుకున్నా కూడా లోపల బయట కూడా అంతా అగ్ని ఎలా అయితే వ్యాపించి ఎర్రగా అయిపోతుందో ఆ ఇనుప ముక్కలో అగ్ని ఎలా అయితే ఉంటుందో అలా పరమాత్మ కూడా ఈ లోకాలన్నిటిలో కూడా
వ్యాపించి ఉండి అన్నిటినీ కూడా సంరక్షిస్తున్నాడు అని మనకి ఉపనిషత్ వాక్యం చెప్తుంది. ఆ ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి వాక్యాలని, ఆ పురాణాలలో ఉండేటటువంటి వాక్యాలని తీసుకొచ్చి మనకి మహర్షులు అలాంటి శ్రీమన్నారాయణునికి మనల్ని రక్షించుగాక అని చెప్తున్నారు. ప్రతిష్ఠితం యత్ర జగచ్చరాచరం జగత్రయేయో జగతస్య హేతుః జగచ్చ పాత్యత్తి చ యస్స సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. ఆ స్వామి శ్రీమన్ హరి ఎలాంటి హరి? ఈ ప్రతిష్ఠితం యత్ జగచ్చరాచరం జగత్రయేయో, ఆ లోకంలో ఉండేటటువంటి ఈ లోకము చరాచరంతో కూడినటువంటి ఈ లోకము అంతా కూడా ఆ శ్రీమన్నారాయణుడు వ్యాపించి ఈ లోకానికి ఆధారమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు జగశ్చ హేతువు, జగత్తుకు హేతువైన వాడు, కారణభూతమైన వాడు, జగచ్చ పాతి జగత్తుని రక్షించేవాడు, జగచ్చ అత్తిచ అత్తిచ అంటే జగత్తుని లయకారకుడైనటువంటి జగత్తునన్నిటినీ కూడా ప్రళయ సమయంలో తన ఉదరంలో ఉంచుకొని రక్షించేవాడు. యహ ఎవరైతే ఉన్నారో అతను సర్వదా సర్వకాల సర్వ అవస్థలందు కూడా మమాస్తు మాకు మాంగళ్య వివృద్ధయే మంగళములు వృద్ధి పొందేటట్లుగా అస్తు చేయుగాక. పరమాత్మ అలా మనకు అనేక మంగళములు కలగజేయుగాక అని ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క పరత్వాన్ని చక్కగా తెలియచేస్తూ పరమాత్మని ప్రార్థిస్తున్నాం. అలాంటి శ్రీహరి మమ్మల్ని రక్షించుగాక అని ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత శ్లోకాన్ని సేవిద్దాం. వ్యోమాంబు వాయు అగ్ని మహీస్వరూపైః విస్తారవాన్ యో అణుతరోణుభావాత్ అస్థూల సూక్ష్మ సతతం పరేశ్వరో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. వ్యోమాంబు వాయువగ్ని మహీస్వరూపైః విస్తారయన్యోణుతరోణుభావాత్ అస్థూల సూక్ష్మః సతతం పరేశ్వరో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిః. యః ఏ పరమాత్మ వ్యోమ అంబు వాయు అగ్ని మహీస్వరూపైః, వ్యోమము అంటే ఆకాశము, అగ్ని వ్యోమ అంబు అంటున్నారు, అంబు అంటే జలము, వాయువు గాలి, అగ్ని మహి అంటే పృథివీ, స్వరూపై స్వరూపములతో సతతం అన్ని వేళలా, విస్తారయన్ అంతటా వ్యాపించి విస్తరించి, అనుభావాత్ అనుస్వరూపుడై జీవులలో అనుస్వరూపుడై, అనుతరహ ఆ అణువు కన్నా అనుతరహ పరమాణువై అంటే ఈ శరీరంలో ఆ ఆత్మ అణువంత స్వరూపంతో ఆత్మ ఉంటే ఆ అణువంత ఆత్మ లోపల కూడా పరమాణువై వ్యాపించినటువంటి ఆ పరమాత్మ అస్థూల విశాలమైన విశ్వస్వరూపుడుగా, సూక్ష్మ రూపుడుగా, అచిత్తులకు వేరైనటువంటి
అటు మూడు తత్వములు ఉన్నాయి అని చెప్తారు. చిత్తు, అచిత్తు, ఈశ్వర. చిత్తు అంటే చైతన్యం, జ్ఞానం కలిగినటువంటి జీవాత్మలన్నిటికీ కూడా చిత్తు అంటారు. అచిత్తు అంటే చైతన్యం లేనటువంటి, జ్ఞానం లేనటువంటి ఆ ప్రకృతిని అంతటినీ అచిత్తు అంటారు. ఈ చిత్తు అచిత్తు కన్నా వేరైనటువంటి వాడు పరహ అంటే వీటి రెండిటికన్నా కూడా విలక్షణమైనటువంటి ఆ పరాత్పరుడు ఎవరైతే ఉన్నాడో వీటన్నిటినీ కూడా ఈశ్వర శాసించేటటువంటి ఆ సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో సహా అటువంటి ఆ శ్రీహరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే అస్తు అంటే మాకు అనేక మంగళములు కలుగచేయుగాక. పరమాత్మని ముందు పరత్వాన్ని చెప్పి సృష్టి స్థితి లయమునకు కారణమైన వాడు ఆ పరమాత్మ అని చెప్పి అలాంటి పరమాత్మ మమ్మల్ని రక్షించాలి అని ముందు శ్లోకంలో చెప్పి ఈసారి ఆ సృష్టిలో కూడా ఈ లోకములన్నీ కూడా ఎలా సృజింపబడతాయి, వాటికి కారణం ఏమిటి అంటే ఈ లోకములన్నీ కూడా ముందు మహత్తు వస్తుంది, ఆ మహత్తులోంచి అహంకారం వస్తుంది, ఆ అహంకారంలోంచి మళ్ళీ పంచభూతములు వస్తాయి, ఆ పంచభూతముల్లోంచి తన్మాత్రలు వస్తాయి, ఆ పంచ తన్మాత్రల నుంచి సత్వము రజస్సు తమో గుణములు వస్తాయి, ఆ సత్వ రజస్ తమో గుణములు ఈ పంచభూతములు ఈ పంచ తన్మాత్రలు అన్నిటి యొక్క కలయికే ఈ సృష్టి. ఈ లోకములన్నీ కూడా ఏర్పడతాయి. ఈ ప్రకృతి ఈ శరీరములన్నీ కూడా పంచభూతములతో ఏర్పడతాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా అంతర్యామిగా ఉండేటటువంటి వాటన్నిటిలో కూడా వ్యాపించి అంతర్యామిగా ఉండేటటువంటి ఆ పరమాత్మని సేవిస్తున్నాము అని చెప్తున్నారు. స్థూలంగా ఉండేటటువంటి పరమాత్మ, సూక్ష్మంగా ఉండేటటువంటి పరమాత్మ అంటే ఆత్మ కన్నా ఆ ఆత్మ లోపల అంతర్యామిగా ఉండేటటువంటి ఆ పరమాత్మని సేవిస్తున్నాను. అంతేకాకుండా ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ పరమాత్మని సేవిస్తున్నాను. పరమాత్మ యొక్క ఆ మహత్వాన్ని చెప్తున్నారు. అటు విశ్వమంతా వ్యాపించి ఉండేటటువంటి వాడు, అంత విభవము కలిగినటువంటి వాడు, అలాగే ఈ ఆత్మకి అంతర్యామిగా పరమాణువై వ్యాపించేటటువంటి ఆ పరమాత్మని కూడా నేను ప్రార్థిస్తున్నాను. అనేక మంగళములు కలగాలని ప్రార్థిస్తున్నాను. పరమాత్మ అలాంటి పరమాత్మ అనేక మంగళములు కలగజేయాలి అని ఈ శ్లోకం ద్వారా సేవిస్తున్నారు. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పూర్తిగా రేపు సేవించే ప్రయత్నం చేద్దాం. అడియేన్ రామానుజదాస. సో శ్రీమతే రమ్యజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సఠారేటిరాత్ ప్రోక్తద్రయ్యంతాదప్రదాయనే స్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసనపరైన్ మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సకృతాయాస్తమంగళం.